వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి బయటపడి మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నట్లే ఉన్నారు. వైసీపీ నాయకులను కార్యకర్తలను రోడ్డు మీద దారుణంగా వాళ్ళ మీద దాడులు జరిగిన, వైసీపీ కార్యాలయం మీద దాడులు జరిగిన, వీటన్నిటి మీద కొంతవరకు సైలెంట్గానే కనిపించినటువంటి వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా, లేకపోతే ఇంత అరాచకంలో ఉన్నామా, ఇంత పబ్లిక్గా ఇంత దారుణంగా ఏంటి, వైసీపీ కార్యాలయాల్లోకి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చొరబడడం ఏంటి, ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఏంటి, మీరు ముగ్గురు కలిసి పోటీ చేసిన 40% ఓటు బ్యాంకు సంపాదించినటువంటి పార్టీ, ప్రజల మద్దతు మెండుగానే ఉంది, మీరు ఇంత దారుణంగా అరాచకంగా ప్రవర్తించడమే పద్ధతి కాదు, ఎంతవరకు కొంతవరకు అయినా కనుక చూస్తాం ఆగుతాం, తర్వాత ప్రతిఘటిస్తే జరగబోయే పరిణామాలకైనా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు సహా అన్నిటి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. డీజీపీగా వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి అని చెప్పి రాష్ట్ర డీజీపీకి వైసీపీ ఒక లేఖ రాశారు. పోలీసుల సాక్షులుగానే దాడులు జరగడం ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేకపోతూ ఉంటే మెజిస్ట్రేట్ ముందుకు పోయే వ్యక్తి మీద ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుడు వచ్చి, అది కూడా అప్పటికే విపరీతంగా కేసులు ఉన్నటువంటి వ్యక్తి వచ్చి పోలీసుల సమక్షంలోనే అడ్డుకొని బూతులు తిడుతూ దాడి చేసే ప్రయత్నం చేయడం ఏంటి, ఏం అధికారం వచ్చింది అంటే ఇష్టవంతులు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? అసలు డీజీపీగా మీరు దీనికి ఏం సమాధానం చెబుతారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అని చెప్పి వైసీపీ నాయకులు మీడియా సమావేశం పెట్టారు, డీజీపీకి కూడా లేఖ రాశారు. నెక్స్ట్ ఇంకా ఆ ఓటమి నుంచి కొంచెం బయటపడి ఇక వీళ్ళు మళ్ళీ పొలిటికల్గా అయితే ఖచ్చితంగా కనుక యాక్టివ్ అవుతారు. తదుపరి ఇంకా చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద కూడా చాలా ఏమంటారు ఒత్తిడి ఉంది కదా. ఒత్తిడి ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సినవి, వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి కదా. ఇప్పటికే రైతు భరోసా పడలేదని, అమ్మ ఒడి పడలేదు అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మ ఒడి ఇప్పటికే పడాలి, ఎప్పుడు పడుతుంది అని. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తాము అని చెప్పి కూడా అన్నారు. దాని మీద అప్డేట్ లేదు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో మరి చంద్రబాబు గారి సర్కార్ చాలా ప్రామిస్లు నెరవేర్చాల్సి ఉంది. అండ్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డెఫినెట్లీ ప్రజల పక్షాన చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఒత్తిడి చేయడం కోసమైనా రోడ్ల మీద రాక తప్పదు కదా. మరి దానికోసం కాసింత టైం పడుతుందేమో. బట్ పొలిటికల్గా జరుగుతున్నటువంటి కక్షపూరితమైన చర్యల మీద మాత్రం వాళ్ళు యాక్టివ్ అయి గట్టిగానే అడగడం మొదలు పెడుతూ ఉన్నారు. చూడాలి వాట్ నెక్స్ట్ అని.